నమస్తే. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ప్రక్రియ అనేది రకరకాల విపరిణామాలకు దారి తీయబోతోందనేది నిపుణుల అభిప్రాయం. సరే, నోటిఫికేషన్ ఇచ్చాము, టెండర్ల ప్రక్రియకి ఆహ్వానాలు పలికాం. 261 ఎకరాలు, ఎకరానికి ఏడాదికి లీజు చూస్తే ₹100 లీజు, అంటే ఎకరానికి 221 ఎకరాలు, 4 కాలేజీలు ప్రస్తుతం ప్రతిపాదించింది ఫేజ్ 1లో. ఇంకొక 6 కాలేజీలు ఇంకా బాకీ. ₹26,100 చెల్లించి సక్సెస్ఫుల్ బిడ్డర్స్ వాటిని సొంతం చేసుకోబోతున్నారు. వాటికి అనుబంధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా 625 బెడ్స్ హాస్పిటల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మితం కాబోతున్నాయి. ఇదంతా వాస్తవంగా జరగాల్సింది ఏంటి? ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని కార్యాచరణలోకి తీసుకురావడానికి ఆయన భగీరథ ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు, తీసుకొచ్చారు, చెప్పుకోలేకపోయారు. అది స్పష్టంగా అర్థమైపోతుంది. సరే, తీరామోసి ఒక 6 కాలేజీలు 7 కాలేజీలు వదిలేసి 10 కాలేజీలకి పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రభుత్వం చెబుతున్న కారణం ఏంటి? ₹4,950 కోట్ల ఖర్చు పెట్టుకోలేని ఒక పేదరికంలో ఉన్నాం మేము, అందువల్ల దీన్ని ప్రైవేటు పరం చేస్తున్నామని. దాని మీద ఆందోళన పెరిగింది. ఇప్పుడు ఆయన మన నర్సీపట్నం దాకా స్పీకర్ గారు ఛాలెంజ్ చేస్తే నర్సీపట్నం దాకా వెళ్ళి జీవో చూపించి కాలేజీ కూడా చూపించి వచ్చారు. సో ఫర్దర్గా ఎలా జరగబోతుంది? కోటి సంతకాల సేకరణ మొదలెట్టారు. గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా వెళ్తుంది. కోతిపుండిని బ్రహ్మరాక్షస చేసుకుంటోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశం మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే రామ్నాథ్ గారు. నమస్తే. ఒక 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావడం అంటే మనం ఎప్పుడో చదువుకున్నాం పురాణంలో. భగీరథ ప్రయత్నం అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 10 పైసలు తెచ్చుకోవాలంటే తలకిందలుగా తపస్సు చేయాలి. 17 కాలేజీలు తెచ్చాడు ఆయన. కానీ తెచ్చిన విషయం వీళ్ళ పుణ్యమాని బయటకు వచ్చింది, కానీ లేకపోతే వచ్చేది కాదు కదా. అంటే మనకేంటంటే ప్రజలకు విద్యా వైద్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పాలకుల పైన ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే మన యొక్క ఆర్థికంగా మన యొక్క కెపాసిటీ ఏ స్థాయిలో ఉండకపోయినా ఈ రెండు బాగా ఉంటే ఖచ్చితంగా మనం ఆర్థిక స్వావలంబన వస్తుంది, కొంత ఎంపవర్మెంట్ వస్తుంది అనేది మనకు గత పాలకుల నుంచి కానీ గత కొన్ని దశాబ్దాలుగా మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఈ అంశాలలో మీరు ఒకసారి కేంద్ర బడ్జెట్ చూసుకున్నా, రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నా కూడా కేంద్ర బడ్జెట్ దాదాపుగా 47 లక్షల కోట్లు ఉంటే 47 లక్షల కోట్లలో దగ్గర 2.5% కూడా హెల్త్ కేర్ సెక్టార్కు అలొకేషన్స్ లేవు. ఈరోజు కూడా మన దేశాన్ని ఇతర దేశాలతో మనం విద్యారంగంలో వైద్య రంగంలో పోల్చుకుంటే స్పెండింగ్ చాలా తక్కువ ఉంది బడ్జెట్ అలొకేషన్స్. అంటే ఖచ్చితంగా ఇండియాలో హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టార్ పైన ఫోకస్ చేయాలనేటువంటిది స్పష్టం. సో మోర్ ఓవర్ మన కోవిడ్ ఏం తెలియజేసింది అంటే కోవిడ్ వల్ల మనకు నీడ్ అవర్ ఎమర్జెన్సీ తెలిసింది. అంటే బెడ్స్ లేవు, సరైన వసతులు లేవు, హాస్పిటల్స్ లేక ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డం ఆ రోజు మనకు కనపడేది. ముఖ్యంగా తెలంగాణలో అయితే బెడ్స్ దొరక్క కూడా చాలామంది అనేక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం. అలాంటి సమయంలో ఏపీలో ఎంతో కొంత మెకానిజం బాగుంది. ఏపీలో వ్యాక్సినేషన్ బాగానే జరిగింది, ఏపీలో బెడ్స్ బాగానే దొరికాయి, క్వారంటైన్ బాగానే జరిగింది అనేటువంటి అంశాలు కూడా మనకు నేషనల్ మీడియాలో ఇతర మీడియాలో మనం చూసాం. సో అందువల్ల ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా ప్రొవోకేట్గా హెల్త్ సెక్టర్ కానీ ఎడ్యుకేషన్ సెక్టర్లో స్టెప్స్ తీసుకోవడం కనపడింది. అంటే వేరేజ్ హెల్త్ సెక్టరు ఎడ్యుకేషన్లో నాడు నేడు అని ప్రోగ్రామ్స్ తీసుకొని వాళ్ళు పిహెచ్సిలను, సిహెచ్సిలను వాళ్ళ స్థాయిలో వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అంటే గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆరోగ్యశ్రీ ఉంది, కానీ ఆరోగ్యశ్రీ వల్ల ప్రైవేట్ ఆసుపత్రులకి డబ్బు ఎక్కువ చెందుతుంది తప్ప ప్రభుత్వ ఆసుపత్రులను రెనోవేట్ చేయడం లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువ లేవు అనే చర్చలు కూడా కొన్ని వర్గాలు వచ్చాయి. సార్ ఈయన క్యూ తీసుకొని దీంట్లో సగం సీట్లు ఇది ప్రైవేట్ కోటా పెట్టారు. పెట్టి ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ ఆ కాలేజీలకే పెట్టాడు. కాలేజీలకే డెవలప్మెంట్ ఫండ్ కింద సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్. అదే నేనేమంటా అంటే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన కొంత ప్రొవోకేట్గా పోవడం, మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడం అవన్నీ కనపడ్డాయి. ఈరోజు సరే ప్రభుత్వం మారింది. సో ప్రభుత్వం మారిన తర్వాత ఏ ప్రభుత్వానికి ఉండే ప్రయారిటీస్ ఆ ప్రభుత్వాలకు ఉంటాయి, మనం కాదనలేము. ఒకసారి ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క అజెండా, వాళ్ళ యొక్క విజన్తోనే వాళ్ళు ముందుకు పోతారు. కాబట్టి సో గత ప్రభుత్వంలో ఏవైనా మంచి పనులు ఉంటే కొనసాగించుకుంటూ వాళ్ళ అజెండాను ముందుకు తీసుకుపోతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సినటువంటి 17 మెడికల్ కాలేజీలను, అందులో 7 కాలేజీలను అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి దానిలను మేము అలాగే ప్రభుత్వంలో కొనసాగించి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మేము పీపీపీ మోడల్లో పోతామనేటువంటి ఒక విధాన ప్రకటన ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం, 33,000 లీజ్ అంటూ ఆయన ప్రకటించడం, తర్వాత పత్రికల్లో ఏమో అది 66 ఏళ్ళకు లీజుగా వెళ్ళిపోవడము. మోరోవర్ డ్రాఫ్ట్లో ఉంది కదా, అదేంటనా అంటే బయటికి ఒక న్యూస్ రావడము, తర్వాత పేపర్లో మీడియాలలో ఒక న్యూస్ రావడం. డ్రాఫ్ట్ డాక్యుమెంట్ చదివానండి, 66 సంవత్సరాలు 33+ అని ఏదో రాశారు.
అంటే నేనేమంటానంటే విద్యా వైద్యం విషయంలో ఇప్పటికే పేదలకు అవుట్ ఆఫ్ ప్యాకెట్ నుంచి పెట్టుకునేటువంటి సామర్థ్యం క్యాపబిలిటీ లేదు కాబట్టి సో అలాంటి విషయాల్లో మనం అందించాలి. సో అలాంటి విషయాల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మళ్ళీ పీపీపీ మోడల్ ప్రైవేట్ సెక్టర్లో పోతుంది. నేనేమంటానంటే పీపీపీ మోడల్ కానీ పెద్ద కొత్త మోడల్ ఏం కాదు, ఇది పీపీపీ మోడల్ కూడా ఉంది. అంటే మనకి ఎట్లుంటాయంటే కాంట్రాక్ట్స్ ఎట్లుంటాయంటే పీపీపీ అని, బీఓటీ అని, బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని, ఇట్లాంటి మోడల్స్లో మనం ఏదైనా కొన్ని ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తాం. కానీ మీరు కొత్త ప్రాజెక్ట్స్ను ఈ మోడల్లో తీసుకపోతే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు పెద్దగా. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అప్రూవల్స్ ఉన్న కాలేజీలు, ఆల్రెడీ 5-6 కాలేజీలలో అడ్మిషన్స్ ప్రారంభం అవ్వడము, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్స్ ఇవ్వడం చేసి ఉండొచ్చు. ఇంకో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ సెక్టర్లో రావడానికి ఈ ఎగ్జిస్టింగ్ కాలేజీలను మీరు 17 అలాగే కొనసాగించి నెక్స్ట్ ఏదైనా తీసుకునేటివి ప్రైవేట్లో తీసుకున్నా కూడా పెద్ద అభ్యంతరాలు ఉండకపోయేవి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే సరే మనం తెచ్చిన కాలేజీలను వాళ్ళు అలాగే కొనసాగించారు, సో అంతవరకు వీళ్ళు కొంత సపోర్ట్ ఉండేదేమో మేబీ ప్రతిపక్షం కూడా. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎగ్జిస్టింగ్ కాలేజీలను కూడా మార్చుకుంటూ పోవడం వల్ల ఈరోజు ప్రజల నుంచి కానీ ప్రతిపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంకొక వైపు మీరు ఇందాక చెప్పినట్టు కూడా ఎకరా కూడా 100 రూపాయలకు ఇలా ఇవ్వడం, వాళ్ళు ఒక పాలసీ తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏంటంటే మొత్తం ఈ 4 కాలేజీలు కలిపి 261 ఎకరాలు సార్. అవును, అందులో ఒక ఒకటి అన్నమయ్య జిల్లాలో అనుకుంటా 95 ఎకరాలు అనుకుంటా, మిగిలిన అన్ని అయితే బిడ్ అమౌంట్స్ ఎక్కువే ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి, కోటి రూపాయలు, 2 కోట్లు, 4 కోట్లు. కానీ వచ్చేది 98 ఎకరాలు అయితే ఎంత, 9,800 అంతే కదా. ఇప్పుడు నీకు రీసెంట్గా మనము వైజాగ్లో కార్పొరేట్ కంపెనీలకు కూడా 99 పైసలకే అలకేట్ చేయడం కనపడింది కదా. సార్ నేనేమంటానంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తే రేపు థింగ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు ప్రైవేట్ సెక్టర్లో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళు స్టిపులేటెడ్ టైంలో అది పూర్తి చేయలేక వాళ్ళు ఏమంటారు మళ్ళీ, సో ఈరోజు కాస్ట్ పెరిగిపోయింది మాకు మళ్ళీ ఎస్టిమేట్స్ పెంచండి అని చెప్పుకుంటా ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా రెన్యువల్స్ అవుతూ ఉంటాయి. అంటే ప్రైవేట్లో ఎప్పుడైనా సేవలు వాడు ఉచితంగా ఎందుకు ఇస్తాడు? సింపుల్ మేక్ సెన్స్. మనకు ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కొంత సర్వీస్ అంటే 10 రూపాయలు ఆశిస్తాడు. సహజంగా చాలామంది ఏమంటారు ప్రైవేట్ సెక్టర్లో పోతే కొంత సర్వీస్ బాగుంది, కొంత యాంబియన్స్ బాగుంది, కొంత హైజెనిక్ ఉంది, ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే వాడు డబ్బు ఛార్జ్ చేస్తాడు కదా. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గవర్నమెంట్ సెక్టర్లో ఒక 4-5 ఏళ్ల కిందట ఎలా ఉన్నాయి వ్యవస్థలు అంటే సింపుల్, మనం పిహెచ్సిలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను తీసుకుంటే, ఇప్పుడు నేను డాక్టర్స్ పేరు చెప్పలేను కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు. సో మాది నంద్యాల జిల్లా, గతంలో కోయిలకుంట్ల నియోజకవర్గం, ఇప్పుడు బనగానపల్లి నియోజకవర్గం. అంటే మాకు ఒక పిహెచ్సి ఉంది. అక్కడ నేను లోకల్లో ఈ మధ్యన వెళ్ళినప్పుడు ఒక ప్రైవేట్ డాక్టర్తో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎలా ఉందన్న మీ ప్రాక్టీస్ అని అడిగాను. అతను ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను హానెస్ట్గా ఒక మాట అన్నాడు, డాక్టర్ అయింది కూడా. అతను ఏమన్నాడంటే, ఆయన చిల్డ్రన్స్ డాక్టర్స్ ప్రాక్టీషనరు. ఆయన ఏమన్నాడంటే, ఒక 4 ఏళ్ళు అవుతుంది రామ్నాథ్, నా ప్రాక్టీస్ కొంచెం డౌన్ అయింది అని చెప్పడం జరిగింది. అంటే హానెస్ట్గా నేను అడిగాను ఏంటి కారణం ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే రియల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ ప్రైవేట్ పిహెచ్సి చాలా డెవలప్ అయింది, మంచి పీడియాట్రిషియన్ వచ్చాడు, రోజు 200-300 పిల్లల ఓపీ చూస్తున్నాడు, మెడిసిన్స్ కూడా అతనే అందుబాటులో పెడుతున్నాడు, ప్రభుత్వం నుంచి ఇప్పిస్తున్నాడు. సో ప్రైవేట్ డాక్టర్స్ యొక్క ప్రాక్టీస్ ఇక్కడ చాలా తగ్గిపోయింది అన్నాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, ప్రభుత్వ వ్యవస్థల్లో మనం మెకానిజంను స్ట్రీమ్లైన్ చేసి స్ట్రెంథెన్ చేస్తే ప్రజలు ఎలా పబ్లిక్ హాస్పిటల్స్ వైపు మల్లుతారనేది అక్కడ ఒక ఉదాహరణ కనపడింది. నేను మళ్ళీ అతను చెప్పినాడు, సరే ఆయన డాక్టర్ చెప్పినాడు కాకుండా మళ్ళీ కొందరు పీపుల్ కూడా అడిగితే, పార్టీలకు ఇరెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చాలామంది చెప్తున్నారు. అంటే మన కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్నటువంటి పిహెచ్సి ఒక 4-5 ఏళ్ళ నుంచి చాలా బాగా పనిచేస్తున్నారు ఇక్కడ వాళ్ళని. అంటే ఒక పిహెచ్సినే అంత బాగా డెవలప్ అయ్యి అంత బాగా ఆపరేషనల్ ఎఫిషియన్సీగా ఉంది అంటే, ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద మెడికల్ కాలేజీలు, అంటే విద్యార్థులకు మెడికల్ కాలేజీలో చదవాలంటే చాలా కష్టం. అలాంటిది ఆయన సీట్లు సంపాదించడం జరిగింది. అలాగే స్పెషలైజేషన్లో సీట్ల కొరత చాలా ఉంది మన దేశంలో. సో అలాంటివన్నీ రేపు ఎన్హాన్స్ అవుతాయి. వన్స్ మనకు ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ వస్తే నెక్స్ట్ స్పెషలైజేషన్స్ వస్తాయి. ఎవరీ ఇయర్ మనకు సీట్స్ అలొకేషన్ ఇంక్రీజ్ అవుతాయి. సో అలాంటి ఒక వ్యవస్థను మనం ప్రైవేట్లోకి తీసుకుపోవడం అంటే, పాలకులుగా మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రజలకు ఒకసారి ఆలోచించాలి. అంటే ఇంకోటి గవర్నమెంట్ చెప్పేది ఏంటి, కేవలం 5% మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిందిట. సరే మళ్ళీ పొలిటికల్ యాంగిల్లో కదా, ఇప్పటిదాకా మన అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో పొలిటికల్ యాంగిల్లో చూస్తే ఛాలెంజ్ చేశారు గౌరవ స్పీకర్ గౌరవ అయ్యన్న పాత్రుడు గారు. ఏమని, జీవో లేదు కాలేజ్ ఎక్కడుందని. ఆయన వచ్చేప్పుడు అంత వర్షంలో కూడా జీవో కాపీ తడవకుండా జేబులో పెట్టుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చి ఆ వర్షంలో చూపించాడు, ఇదిగో జీవో, ఇదిగో కాలేజ్ అని చూపించాడు. మొహం ఎక్కడ పెట్టుకుంది కూటమి ప్రభుత్వం?
అదే వీళ్ళు ఏంటంటే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఏం చేసినా కూడా నడిచిపోతుంది. ఇప్పుడు ఎందుకు అవుతుంది ఇది? వెనకటి రోజులు కాదు కదా, సోషల్ అదే. మీడియాలో మొత్తం నిజాలు వచ్చేస్తున్నాయి ఎస్, కదా. అదే నేనేమంటా అంటే ఇప్పుడు గతంలో మీరు ఒకసారి చూస్తే మనం గతంలో కూడా చర్చల్లో చూసినాం. ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఒకే రోజులో పెరగదు. సో ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతా ఎప్పుడైతే రూపాయి సమాజంలో తిరుగుతుంటే పెరుగుతుంది. అంటే దానివల్ల ఏమైంది, ఆ రోజు కోవిడ్లో కానీ కరోనాలో కానీ మన జీడిపి కానీ స్టేట్ జిఎస్డిపి కానీ ఇవన్నీ గ్రోత్ మనకు కనపడ్డాయి. సో ఆ రోజు వాళ్ళు ఏమన్నారు, ఇదే పత్రికలు కానీ ఇదే మీడియా ఏం మాట్లాడింది అంటే మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది, శ్రీలంక అవుతుంది అని మాట్లాడినారు. అదే ఈరోజు వాళ్ళు నిన్న తల్లి కొందనం కానీ ఆటో పథకాల ద్వారా వాళ్ళు డీబీటీ ద్వారా వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు అదే పత్రికలు ఈరోజు ఏం చేస్తున్నాయి, జిఎస్టీ డెవలప్ అయింది, జిఎస్టీ వసూళ్లు పెరిగాయి అని రాస్తున్నారు. అంటే అమాంతం జిఎస్టీ వసూలు ఎలా పెరుగుతాయి? పెరగవు కదా. అంటే ప్రజల కొనుగోలు శక్తి ఒక రోజులో పెరగదు. కాబట్టి వాళ్ళకు కొంత ఈ డీబీటీల ద్వారా మనం ఆదుకోవాలి, అది ఏ ప్రభుత్వాలు ఉన్నా. అంటే నేనేమంటా అంటే ఒకే విధానంలో ఆ రోజు ఒక రకంగా చూసి ఈ రోజు ఒక రకంగా చూసేటువంటి వ్యవస్థ ఉన్నన్ని రోజులు సో ఇలాంటివి ఉంటాయి. అంటే గతంలో ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, సో మీడియా వ్యాప్తి పెరిగింది, ఆర్టీఐ యాక్ట్ ఉంది. సో ఈరోజు అన్ని మనకు డేటా బయటికి వస్తుంది. నేనేమంటానంటే ఇవి ఎక్కువ రోజులు నిలబడవు. సో ఇలాంటి ఆరోపణలు కానీ వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసినా, అదే నేను గతంలో కూడా చెప్పిన, వాళ్ళకు నచ్చిన నాయకుడు అప్పులు తెస్తే మా నాయకుడిని చూసి అప్పులు ఇచ్చారనడం, ఈ నాయకుడు అప్పులు తెచ్చి చూస్తే ఈయన అప్పులు తెచ్చి శ్రీలంక చేస్తా అని మాట్లాడడం. సో అలాంటి ఆరోపణలకు ఈరోజు చెల్లుబాటు కావు. ఆ రోజు మీకు బాగా గుర్తుంటుంది 99, 2000 ప్రాంతంలో ఇదే చంద్రబాబు నాయుడిని ప్రపంచ బిచ్చగాడుగా లేదా ప్రపంచ బ్యాంకుకు ఆయన ఒక ఏమంటారు దాన్ని పాలగాడుగా పనిచేస్తున్నాడు, ఇట్లా చాలా ఆరోపణలు కూడా ఆయన పైన మనం విన్న కనపడింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఆ రోజు రాఘవులు కానీ లేదా సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ చాలా మాట్లాడారు. ఆ రోజు నాకు తెలిసి అప్పు కూడా 30,000 కోట్లు 40,000 కోట్లే అప్పు ఆ రోజు. సో కానీ ఈరోజు మన అప్పు చూస్తే దాదాపు 12 లక్షలు 13 లక్షల కోట్లకు ఈరోజు అప్పు రీచ్ అయింది. అంటే నేనేమంటానంటే ఈ అప్పు తేవడము ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టేట్కు ఉండేటువంటి ఒక రైట్. అంటే ఒక స్టేట్కే హక్కు ఉండదు. మనకుండే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము దేశంలోని 29 రాష్ట్రాలకు ఏ వెసులుబాటు ఉందో మన రాష్ట్రానికి కూడా అదే వెసులుబాటు ఉంటుంది. సో ఆ రోజు అప్పులు తెచ్చినారని చెప్పి ఒక రకంగా మాట్లాడడం, ఈ రోజు అప్పులు తెచ్చిస్తుంటే ఒక రకంగా ప్రైజ్ చేయడం అనేటువంటిది ఎక్కడ నీతి? అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు ఈరోజు ఎక్కువైపోయినాయి. అంటే ఎవరికి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ మనకంటూ చట్టాలు ఉంటాయి, మనకంటూ ప్రిన్సిపల్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు నిర్మలమ్మ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికైనా పోయి అడుగుతానే వాళ్ళని డబ్బులు ఇయ్యరు కదా. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి మనకు, అవి ఏమంటారు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. రీసెంట్గా కూడా నేను వార్తల్లో చూశాను, అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము నిధులు అలొకేట్ చేస్తే మీరు డైవర్ట్ చేశారు, సో ఇది ఆల్రెడీ నేషనల్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ నిధులను మీరు డైవర్ట్ చేస్తున్నారని మాట్లాడడం కనపడింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కేవలం పొలిటిసైజ్ చేయడం కోసం ఒకరికి ఎక్కడ అడ్వాంటేజ్ పోతుందో, అంటే ఈ యొక్క కాలేజీలను మనం నిర్మించి రేపు ప్రజలకు అందిస్తే ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తుందో అనేటువంటి ఒక రాజకీయ వ్యూహమే కనపడుతుంది తప్ప ఇది ప్రజలకు అవసరము, ఇది ఎవరు చేసినా మనం కొనసాగించాలా అనేటువంటి నేపథ్యం రాజకీయాల్లో చాలా తక్కువైపోతుంది ఈ మధ్య. అంటే వాట్ ద కైండ్ ఆఫ్ మిస్టేక్ వైఎస్ఆర్సీపీ హ్యాస్ కమిటెడ్ ఎర్లియర్ తెలుసుకున్నట్టుంది. కోటి సంతకాల సేకరణతో గవర్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. మనం జాగ్రత్త చూస్తే రామ్నాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య 4,10,00,000 తాజా లెక్కలు లేటెస్ట్ మేబీ. అందులో 1/4 ఆయన టచ్ చేస్తున్నాడు, నేరుగా టచ్ చేస్తున్నాడు. అవును. అంటే మధ్యలో ఇక్కడ అడ్డుగోడలు లేవు, కోటరీలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఓటరు డైరెక్ట్ మధ్యలో ఎవరు ప్రజలే. సో 1 కోటి మందితో నేరుగా ఇంటరాక్షన్ పెట్టుకుని ఒక అద్భుతమైన వ్యూహంతో ఆయన ముందుకెళ్తూ అది కూడా జనాలకి తల్లిదండ్రుల్ని పిల్లల్ని తాకే అంశాన్ని ఎత్తుకున్నాడు. అవును, ఇది కొంచెం కలవరపెట్టే అంశమే కదా. ఖచ్చితంగా అదే నేనేమంటానంటే ఇప్పుడు ఏదో ఒక 2 రోజులు దీక్షలు ధర్నాలు చేసి వదిలేయకుండా నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడే ప్రభుత్వం కూడా కొంత వెనకడిగేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొదట ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా మొత్తం 17 కాలేజీలు పీపీపీ మోడల్ అన్నారు. కొంత ధర్నాలు దీక్షలు చేయడం వల్ల ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు, అంటే 6 కాలేజీలు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, సో 6 కాలేజీలను నేను కీప్ ఇన్ టు పబ్లిక్ మోడల్, ద రెస్ట్ ఆఫ్ ద 11 కాలేజెస్ గోయింగ్ ఇన్ టు పీపీపీ మోడల్ అన్నాడు. సరే ఇప్పుడు వీళ్ళు ఇంకా మళ్ళీ ఈ కోటి సంతకాల సేకరణ అండి, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కూడా నిన్న కొంత బాగా అనిపించింది. అంటే ఈరోజు మీరు 70,000 కోట్ల పనులకు అమరావతిలోనే కేవలం టెండర్లు ఇచ్చినప్పుడు 5,000 కోట్లకు మీ దగ్గర పబ్లిక్ పైసలు లేవా అనేటువంటి మాటలు మాట్లాడారు. అంటే ఆవతల నుంచి కూడా వీళ్ళు కౌంటర్గా ఇస్తూ నువ్వేం చేసినావు 5 ఏళ్ళు అన్నట్టుగా వాళ్ళు కూడా విమర్శలు చేయడం కనపడింది. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే గత ప్రభుత్వంలో మనకు 3 ఏళ్లలో 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్తోనే పోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒక మన రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకానమీ తగ్గిపోవడము, డిక్లైన్ అవ్వడం, ప్రొడక్టివిటీ తగ్గిపోవడం మనం చూసినాం.
సో దానివల్ల నేను ఏమంటా అంటే కొంత మనం ప్రాగ్మాటిక్ వేలో థింక్ చేయాలి. అంతే తప్ప మనము వీళ్ళు మన ప్రభుత్వం కాదు కదా, మన అపోజిషన్ పార్టీ కదా అంటే ప్రతిదీ మనము విమర్శ చేసుకుంటా పోవాలంటే నిలబడదు. ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో మీరు 5,000 కోట్లు అంటే ఎవరి ఇయర్ 1,000 crores మీరు అలొకేట్ చేయలేరు. మోరోవర్ ఇంకా నేను మీకు విషయం చెప్పాలి, ఆనెస్ట్గా చెప్పాలంటే ఈరోజు సెంట్రల్ బడ్జెట్లో దగ్గర హెల్త్ సెక్టార్కు 2.1% అలొకేషన్స్ ఉన్నాయి. అంటే 99,000 కోట్లు ఉన్నాయి. అంటే సెంట్రల్ బడ్జెట్ 47 లక్షల కోట్లు. 47 లక్షల కోట్లలో దగ్గర 99,000 కోట్లు హెల్త్ సెక్టర్కి ఉంది. అందులో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కానీ లక్ష కోట్లు అనుకోండి, 1,00,000 కోట్లు హెల్త్ సెక్టర్కి ఉంది హానెస్ట్గా. సో అందులో వాళ్ళు ఏం చేసినారు, పిఎం ఆయుష్మాన్ భారత్ కానీ పిఎం యోజన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వాళ్ళు కొన్ని వేల కోట్లు అలొకేషన్ చేశారు. సో దానిలలో పథకాలలో కూడా మీరు ఒక 1,000 కోట్లు పర్ ఇయర్ బడ్జెట్లో తెచ్చుకున్నా కూడా 5 ఏళ్ళకి 5,000 కోట్లు అయిపోతాయి కదా. సో అలాంటి అవకాశం ఉండి ఈరోజు ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఈరోజు నాయుడు నితీష్ లేకపోతే బీజేపీ ప్రభుత్వం లేదని మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఒక మంచి సిచ్యువేషన్ను మీరు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అనేటువంటి ఆరోపణలు, పాత కేసులు ఇవన్నీ ఉంటాయి. అదే రాజకీయంగా సరే ఈ కేసులు ఇవన్నీ కోర్టులలో ఉంటాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు అక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో మీకు ఒక రూల్ ఉంటుంది సహజంగా. సెంట్రల్ స్పాన్సర్ కింద మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఏమైతే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ ఈశాన్య రాష్ట్రాలు కానీ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో అయితే 90-10 ఉంటుంది. సో 60% తెచ్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు. అంటే 5,000 కోట్లలో 3,000 కోట్లు వాళ్ళే ఇస్తారు. అంటే మనం పెట్టాల్సింది 2,000 కోట్లే. సో దీని విషయంలో కూడా ఈయన ఎందుకు డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడంటే, అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఇస్తే మనం ఆయన ఒక్కరే ఎందుకు అనుకోవాలి, కూటమిలో ఇంకా 2 పార్టీలు. అదే కూటమి ప్రభుత్వం వాట్ ఎవర్. అంటే నేనేమంటా అంటే కూటమి నాయకులు ఎందుకు ఇంత చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. సో దీనివల్ల వాళ్ళకు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దీన్ని రేపు పొద్దున ఉద్యమంగా తీసుకోపోతే ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయంగా సెట్ బ్యాక్ అవకాశం ఉంటుంది. తీసుకెళ్ళాడు, ఇది నేషనల్ వైడ్ ఉద్యమం కాబోతోంది. అదే అంటున్నారు, కోటి సంతకాల సేకరణ అండి, లేదా జిల్లా కలెక్టరేట్ 1/4 వంతు ఓటర్లని నేరుగా తన ఉద్యమంలో భాగస్వాములు చేస్తారు. అంటే కోటి సంతకాలు అంటే చిన్న విషయం కాదు కదా. మీరు అన్నట్టు గతంలో మనం 18 సంతకం పెడతారు అందులో. అంతే కదా, ఓటకు ఉండాలి. అదే. సో వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు, చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు ఆయన. సరే, ఫైనల్గా దీనికి అనుబంధంగానే ఉన్న ఇంకొక అంశం, గుండె తడి చేసే అంశం. అది చిన్నపిల్లలండి, గిరిజన పిల్లలు, ట్రైబల్ గర్ల్స్ పచ్చకామెర్లతో చనిపోయారండి. కారణం మీకు చదివిందే మళ్ళీ చెప్తా. కురుపాంలో ఏకలవ్య గురుకుల పాఠశాల, అది 611 మంది పిల్లలు, ఆడపిల్లలు, చదువుకునేది అక్కడే, పడుకునేది అక్కడే. వాళ్ళ వాష్రూమ్స్ ఘోరంగా ఉన్నాయి. అండ్ వాటర్ ట్యాంకు ఆర్ఓ ప్లాంట్ చెడిపోతే పట్టించుకునేవాడు లేడు. అందుకని ఈ బోర్ల నుంచి 3 పైప్ లైన్స్ కనెక్ట్ చేసేస్తే అవి భూగర్భం నుంచి ఆ వాష్రూమ్స్లోంచి వచ్చే నీళ్ళు అందులో కంటామినేట్ అయిపోయాయి. అక్కడికి వెళ్ళి అందులో ఎలుకలు పడి చచ్చిపోయి నీళ్లు తాగి 2 పిల్లలు చనిపోయారు. 40 మంది పిల్లలు కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీరు ఏం చెప్పారండి వచ్చినప్పుడు? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను భ్రష్టు పట్టించేశాడు, విద్య ఎగిరిపోయింది, వైద్యం ఎగిరిపోయిందని. మరి మీరు వచ్చిన తర్వాత కూడా జరిగింది. నిన్న గుంటూరులో పెదనందిపాడు బీసీ హాస్టల్లో 56 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయింది. అక్కడ వాటర్ కంటామినేషన్, ఇక్కడ ఫుడ్ పాయిజన్. ఓ పక్క మెడికల్ ఫెసిలిటీస్ అందని పరిస్థితి. కేజీహెచ్కి తీసుకొచ్చే లోపల ఒక 10-15 మంది పిల్లల కండిషన్ ప్రికేరియస్గా ఉంది. అదృష్టవశాత్తు దైవవశాత్తు వాళ్ళు బతికి బయటపడ్డారు. ఇలాంటి మెడికల్ కాలేజీలని, హాస్పిటల్ని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చుంటే వాళ్ళ దగ్గరలోనే, ఆ కురుపాం దగ్గరలోనే ఎక్కడో పాడారో లేకపోతే మరో చోట విజయనగరంలోనూ ఒక హాస్పిటల్లో ఉండేవారుగా. ఒకసారి ఆలోచించి. అదే నేను గతంలో కూడా ఏంటంటే పాడేరులో కూడా నాకు మిత్రులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే పాడేరు ఈజీ టూరిజం ప్రకారం చాలా మంచి ప్లేస్ అది. అవును, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో వాళ్ళకి అక్కడ మెడికల్ ఫెసిలిటీ లేవు. వీళ్ళు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసిన రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడ ఉన్న స్థానికులు కూడా. అంటే మాకు ఏదైనా జరిగితే మేము వైజాగ్కి వెళ్ళాల్సి వచ్చేది, మాకు వైజాగ్ తప్ప గత్యంతరం లేదు. 5 hours జర్నీ, రోడ్డు బాగుంటే. మళ్ళీ మీరు ఇంకొకటి ఏంటంటే మనము మన్యం జిల్లాలలో ఈ బోలేల మీద ఎత్తుకొని పోతూ ఉంటారు. మనం డోలేనా ఏదో అంటారు సంథింగ్, పల్లకిళ్ళల్లో. సో అంబులెన్సులు కూడా వాళ్ళకి సౌకర్యంగా ఉండగా బైకుల మీద తీసుకుపోవడం. సో ఇలాంటి చాలా వార్తలు చూసినప్పుడు మనసు చాలా బాధిస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకొని పోవడము అంటే మనం ఇంకా ఎక్కడ ఉన్నాము అంటే ఈరోజు ఇంత అభివృద్ధి చెందినాము, ఆ స్టేటు ఈ స్టేట్ కంటే మన స్టేట్ చాలా ముందుంది, మనం ఈ రంగంలో ముందున్నాం, ఆ రంగంలో ముందున్నాం, ఇండెక్స్లు ఒకవైపు చూపిస్తూనే ఒకవైపు మన ప్రాంతంలోనే మోరోవర్ ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు, వెనుకబడి జిల్లాలకు కూడా నిధులు ఉంటాయి. సో మనకు ఆ రోజు డివిజన్ అయిన రోజు కూడా మనకు ఈ అలొకేషన్ జరిగింది. 500 కోట్లు ఒక్కొక్క జిల్లాకి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు. సో ఇలాంటి ఎన్నో నిధులు ఉన్నాయి. అలాంటి నిధులనన్నా కనీసం అలాంటి వైద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు, హెల్త్ కేర్ సెక్టర్కు పెట్టి ఉంటే ఈరోజు ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదు కదా. అండ్ ఇంకోటి ఆర్ఓ ప్లాంట్ని బాగు చేయించుకునేంత దైన్య స్థితిలో ఉందండి మన ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్. అదే మన దౌర్భాగ్యం.
ఇవాళ పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత బాగు అంటే చేయించుకుంటారు. దీన్ని ఏమనాలంటే అదే ఏమంటే మానిటరింగ్ లేకపోవడం, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, అకౌంటబిలిటీ లేకపోవడం, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ వాళ్ళు ఏం చేయాలి, కీప్ ఆన్ మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఈ మాన్సూన్ వస్తుంది అంటే సహజంగానే వాటర్ కంటామినేషన్ జరుగుతుంది, సీజనల్గా కొన్ని వ్యాధులు అండ్ వస్తాయి, మీకు ఏజెన్సీ ఏరియా అంతా కూడా ఎంబీబీఎస్ వస్తాయి. సో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేయాలి, కీప్ ఆన్ మానిటరింగ్ ఉండాలా, అవేర్నెస్ ఉండాలా. సో ఇవన్నీ ఎక్కడో కోఆర్డినేషన్ దెబ్బతినింది. సో దానివల్లనే ఈ ఘటనలు జరిగినట్టుగా మనం చూడాలి. అంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అనాలి. వాళ్ళని కూడా పరామర్శించారు ఈయన. సో లెడసి రామ్నాథ్ గారు అంటే ఈ మెడికల్ కాలేజీల ఉద్యమం అది ఏ స్థాయిలో మరి జాతీయ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఇక్కడ స్టేక్ హోల్డర్స్. అవును. ఏదైనా ఏంటంటే వాళ్ళ పాలసీలకు విరుద్ధంగా ఎవరు వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించదు. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ పాలసీకి విరుద్ధమే. సో రైట్ టైం ఒక రైట్ డెసిషన్ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే రామ్నాథ్ గారు చెప్పింది ఏంటంటే ఆయన బడ్జెట్ లెక్కల దగ్గర నుంచి వెళ్ళారు. 2%లో ఎంతో కొంత ఇక్కడ వినియోగిస్తే ఒక 5,000 కోట్ల రూపాయలు వినియోగిస్తే మనకు వచ్చే దాంట్లో ఈ కాలేజీలు అన్నీ గవర్నమెంట్ సెక్టర్లో ఉండేవి. సో అప్రెస్డ్ సెక్షన్స్, తాడిత పీడిత బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు, వీళ్ళందరికీ ఏంటంటే మెడికల్ విద్యకి యాక్సెస్ దొరికేది. లేకపోతే ఇది కొందరి చేతుల్లోకి వెళ్ళిపోయి గుత్తాధిపత్యంగా మారబోయే ఒక ప్రమాదం నుంచి బయటపడేయడానికి ఆయన జాతీయ స్థాయి ఉద్యమం 1,000,000 సంతకాలతోటి మొదలెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో నెక్స్ట్ మంత్కి అది ఒక షేప్ తీసుకుంటుంది. ఈ లోపల మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో ఈ ప్రైవేటైజేషన్కి సంబంధించి వేచి చూడాలి.